హాయ్ గైస్, హ్యాపీ రథసప్తమి అందరికీ. నాకైతే రీసెంట్గా బ్రెస్ట్ పంప్ గురించి ఒక వీడియో చేశాను కదా, దానికి ఒక కమెంట్ అయితే వచ్చిందనమాట. సౌందర్య గారు అనేసి కమెంట్ చేశారు. ఆ కమెంట్కి అక్కడ రిప్లై ఇవ్వడం కన్నా ఇలాగ వీడియో చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేసి సొల్యూషన్ నేనైతే వీడియో చేస్తున్నా. బేబీని మేనేజ్ చేసుకుంటూ పంపింగ్ ఎలా చేసుకోవాలి, టైం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని అడిగారు. ఇక్కడైతే మెయిన్గా మనం ఆలోచించాల్సింది బేబీ ఎన్నిసార్లు ఫీడ్ తీసుకుంటుంది అండ్ బేబీ ఎక్స్క్లూజివ్గా పంపింగ్ చేస్తేనే పాలు తాగుతున్నారా లేకపోతే బ్రెస్ట్ ఫీడ్ కూడా చేస్తున్నారా మీరు అనేది కూడా ఇంపార్టెంట్. నేనైతే ఎక్స్క్లూజివ్గా పంప్ చేసి పాలు పట్టించేదాన్ని కాబట్టి ఎవ్రీ 2 అవర్స్కి బాటిల్ ఫీడే చేసేవాళ్ళము. సో దాన్ని బట్టి దానికన్నా 1 అవర్ ముందు బ్రెస్ట్ పంప్ చేసుకునేదాన్ని అండ్ ఎవ్రీ 3 అవర్స్ ఒకసారి నేను బ్రెస్ట్ పంప్ అయితే చేసేదాన్ని అనమాట మిల్క్. సో దట్ స్టోర్ చేసుకునే వాళ్ళం ఎక్సెస్ ఉన్నాయి అండ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టించేవాళ్ళం అనమాట. సో ఇంకా అలానే బేబీ పడుకున్నప్పుడు లేకపోతే బేబీ వేరే వాళ్ళతో ఎవరితోనా ఫీడింగ్ అయిపోయాక ఆడుకుంటాడు కదా, ఆ టైంలో అలాగా పంప్ చేసుకునేదాన్ని మిల్క్. సో మీరు కూడా అంతే, బేబీ ఫీడింగ్ టైం బట్టి బేబీ ఎంత ఎన్ని పాలు తాగుతున్నాడు దాన్ని బట్టి అండ్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు లేదంటే బేబీ పడుకున్నప్పుడు ఎవ్రీ 3 to 4 అవర్స్ ఖచ్చితంగా పంపింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మిల్క్ సప్లై పెరుగుతుంది. సో హోప్ ఈ వీడియో ద్వారాగా మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఎవరైనా అడగాలని అనుకుంటే కమెంట్ చేయండి. బాయ్.